మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, బాబా యొక్క వాణి మనోహరం, వారి ఉపదేశ పద్ధతి అలౌకికం, ప్రత్యేకం. వారి ప్రతి మాటలోనూ కొత్తదనం ఉంటుంది. మన భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో కలయిక ఏర్పడదు. వారు ఎంతో సమీపంలో ఉన్నా కానీ మన కంటికి కనిపించరు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి హేమత్ పంత్ తన అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. పీర్ మౌలానా అన్న ప్రసిద్ధి చెందిన సిద్ధుడు బాంద్రా పట్టణంలో ఉండేవాడు. హిందువులు, పార్సీకులు, ఇతర మతాల పండితులు, పెద్దలు ఎందరో అతని దర్శనానికి వచ్చేవారు. అతని వద్ద యూనుస్ అనే సేవకుడు ఉండేవాడు. ఆ రోజుల్లో హేమత్ పంత్ ఆ పట్టణంలో న్యాయాధీశుడిగా పనిచేస్తూ ఉండేవాడు. యూనుస్ పీర్ మౌలానా యొక్క దర్శనానికి రమ్మని ఎంతో బలవంత పెట్టేవాడు హేమత్ పంత్ని. అక్కడికి గుంపులుగా వేలాదిగా జనం వస్తూ ఉంటారు. ఆ జనంలోకి వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనతో హేమత్ పంత్ ఎప్పుడూ మౌలానా దర్శనానికి వెళ్ళలేదు. దురదృష్టం అడ్డుపడిందని చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. హేమత్ పంత్కి అక్కడి నుంచి బదిలీ అయింది. తర్వాత మంచి సమయం వచ్చి షిరిడీతో అతనికి శాశ్వత సంబంధం ఏర్పడింది. తాత్పర్యం ఏమంటే సత్పురుషులతో సమాగమం అందరికీ లభించదు. ఈశ్వరుని కృప ఉంటేనే అది కలుగుతుంది, లేకపోతే ఆ యోగం దుర్లభం. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన కథ ఒకటి చెప్పుకుందాం. ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గుహ్యంగా ఉందో గమనించాలి. వారు సమయానుకూలంగా, అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాల్లో తమ కార్యాలను సాధించుకోవడానికి అవతరిస్తారు. వారు పరస్పరం అభిన్నులు. దేశం, కాలం, పరిస్థితులు, వస్తువు వేరువేరుగా ఉన్న వారి మనోగతాలను ఒకరికొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. అలా లోపల వారంతా ఒకటే, బాహ్యానికే వేరువేరు. ఒక సార్వభౌముడు తన రాజ్యంలో అక్కడక్కడ స్థావరాలను ఏర్పరిచి వాళ్ళలో అధికారులను నియమించి ప్రజల సంక్షేమాన్ని గమనిస్తున్నట్లు ఉంటుంది వారి వ్యవస్థ. అదేవిధంగా స్వానంద సామ్రాట్ అక్కడక్కడ ప్రకటమై తన రాజ్య శకటాన్ని కనపడిన పగ్గాలతో గుప్తంగా నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి ఒక ఆంగ్ల విద్యా విభూషితుడు, బిఏ పట్టభద్రుడు, క్రమక్రమంగా వృద్ధి చెంది పేరు పొందిన అధికారి అయ్యాడు. మామల్తిదారై ఆ పైపైన ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు. అప్పుడు దైవవశాత్తు అతనికి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. బెల్గాం వద్ద బడగాం అనే గ్రామానికి సర్వేయర్లు వచ్చి మకాం చేశారు. ఆ గ్రామంలో ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సు ఉంచి అతని ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందారు సర్వేయర్లు. ఆ సమయంలో మహాత్ముని చేతిలో నిశ్చల్ దాస్ రచించిన విచారసాగర్ అన్న గ్రంథం ఉంది. అప్పుడు అతడు దాన్ని చదువుతున్నాడు. కొంత సమయం అయ్యాక సర్వేయర్లు బయలుదేరదామని పెడుతూ ఉండగా ఆ సర్వేయర్తో సాధువు సంతోషంగా అన్నాడు, సరే ఇప్పుడు వెళ్ళు, కానీ ఈ గ్రంథాన్ని పఠించు. దాంతో నేను మనోభిష్టం నెరవేరుతుంది. బాగా గుర్తుంచుకో, నీవు తర్వాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వలన దారిలో ఒక మహాత్ముని దర్శనం కలుగుతుంది. వారే నీకు మార్గాన్ని నిర్దేశిస్తారు, నీ మనసుకు స్థిరత్వాన్ని కలిగిస్తారు, నీకు ఉపదేశం చేసే ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పాడు. ఆ గస్తుకి అక్కడ పని ముగిసిపోయింది. అక్కడి నుండి జిన్నూరుకు వదిలేయింది. నానేఘాట్ అనే కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది అతనికి. అక్కడ దారి అత్యంత కఠినమైంది. ఎనుబోతు పైన కొండ ఎక్కి వెళ్ళాలి. ఎనుబోతు ఒకటే అక్కడ వాహనం కనుక ఎక్కడానికి దాన్నే తీసుకువచ్చారు. పెద్ద అధికారులు అయితే గుర్రపు బండో లేక మోటారో దొరుకుతుంది. కానీ అప్పుడు అతనికి ఎనుబోతుతోనో తన అవసరం తీర్చుకోవాల్సి వచ్చింది. నడకతో కొండ ఎక్కడం అసఖ్యం. ఎనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు.
అదే నానేఘాటు కొండ ఎక్కే అపూర్వమైన వాహనం యొక్క ప్రత్యేకత. అప్పుడు ఆ గృహస్థు ఆలోచించి ఎనుబోతు పైన జీను వేసి దాన్ని తయారు చేసుకొని దానిపై శ్రమ పడుతూ కూర్చున్నాడు. సవారీ బాగానే ఉన్నప్పటికీ ఎనుబోతు వంటి అపూర్వమైన వాహనం పైన కొండ ఎక్కడం, ఎగుడు దిగుడు నేలమూలాన కుదుపులకు అతనికి వెన్నునొప్పి వచ్చింది. ఆ ప్రయాణం ఎలాగో కష్టమే సాగింది. జున్నార్లోని కార్యక్రమం పూర్తయింది. అక్కడ నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కి బదిలీ అయి నానా చందోర్కర్ను కలుసుకోవడం సంభవించింది. సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న కోరిక అతనికి కలిగింది. ఆ మరునాడే శుభ సమయం కూడా వచ్చింది. నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకు రా, ఉభయలో వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ 1-2 రోజులుండి కళ్యాణ్కి తిరిగి వచ్చేద్దాం అని చెప్పాడు. కానీ ఆ రోజు అతనికి ఠానా పట్టణంలో సివిల్ కోర్టులో కేసుకు హాజరు కావాల్సిన పని ఉండి చందోర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు. కేసు విషయం సమర్థులైన సాయి చూసుకుంటారు. వారి దర్శనం చేసుకోవాలని నీ కోరిక తీరుతుంది. కేసు గురించి ఆలోచించకు, నువ్వు రా అని నానా బలవంత పెట్టాడు. కానీ అతనికి నచ్చొద్దు. కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. నచ్చట వ్రాసినది తప్పుతుందా? నానా చందోర్కర్ అతనికి తన పూర్వపు అనుభవాలను తెలియజేసి సాయి దర్శనకాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు వాటికవే పక్కకు తొలగిపోతాయని కూడా చెప్పాడు. కానీ అతనికి విశ్వాసం కలగలేదు. అతని స్వభావానికి నాన్న ఏం చేయగలడు? కేసు విషయం ముందు తెలుసుకుని ఆ బాధను వదిలించుకోవాలని అతని తపన. అతడు ఠానాకి వెళ్ళాడు. చందోర్కర్ షిరిడీకి బయలుదేరి వెళ్ళాడు. బాబా దర్శనం చేసుకుని చందోర్కర్ వెనుకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠానాలో వింత జరిగింది. సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరైనప్పటికీ కేసు మరో తేదీకి వాయిదా పడింది. చందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా పోయింది. అతను మనసులో చాలా బాధపడ్డాడు. చందోర్కర్ చెప్పినట్లు నమ్మి షిరిడీ వెడితే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకువెళ్ళేవాడు. సాయి దర్శనం చేసుకుని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాళ్ళం. దావా కూడా వాయిదా పడింది. చదువు సమాగమం కూడా తప్పిపోయింది అని బాధపడ్డాడు. అయినప్పటికీ తక్షణం షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. షిరిడీకి వెళ్ళాక నానా తనకు అక్కడ కలుస్తాడో లేడో, నాన్న ఉంటే సాయినాథుని గురించి నా గురించి సాయినాథుడికి తెలియజేస్తారు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. షిరిడీలో తనకు పరిచయస్తులు ఎవరూ లేరు. అందరికీ అపరిచితుడు. నానా కలిస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అతనికి ఆ యోగం లేదు. అయినప్పటికీ షిరిడీ బయలుదేరాడు. నానా అక్కడ లేడు. అతడు బయలుదేరే రోజునే తిరిగి వెళ్ళిపోయాడు నానా. దాంతో బాగా నిరాశ చెందాడు. నిరుత్సాహం కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని ఇప్పించారు. అతని కోరిక నెరవేరింది. సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాలయందు లగ్నమైంది. సాష్టాంగ దండ ప్రణామం చేస్తుండగా త్రికాలజ్ఞుడైన బాబా మందహాసం చేస్తూ అతనితో ఇలా అన్నారు. కన్నడప్ప చెప్పినట్టుగా ఎనుబోతుపై కొండ ఎక్కడం లాగా ఇక్కడ సులభోపాయాలు లేవు. శరీరం అరగదీక తప్పదు. ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది. మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమైంది. 2 చేతులు జోడించి సాయి పాదాలందు శిరస్సునుంచాడు. సాయినాథ, నన్ను కరుణించండి, నన్ను క్షమించండి, నేను అనాథను. నన్ను మీ ఒడిలోకి తీసుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాస్ గ్రంథంలోని ఉపదేశం నాకు ఇవాళ బాగా అర్థమైంది. విశిష్టమైన ఆనందాన్ని పొందాను. ఎక్కడ బడగం, ఎక్కడ షిరిడి. ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట మీరు. వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్నా ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువు. ఒక మహాపురుషుని కలుసుకున్నప్పుడు వారు నీకు తర్వాత కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ మహాపురుషుని కలుసుకున్నాను. ఆయనే తానని ఒకరు చెప్పినట్లు పఠించాను. ఇక 2వ వారు చెప్పినట్లు ఆచరించాలి. అతనితో సాయిబాబా, అప్పా చెప్పినది యథార్థం, కానీ దాన్ని ఆచరించినప్పుడు నీ మనోభిష్టం పూర్తిగా తీరుతుంది అని చెప్పారు. వడగాల్లో నిశ్చలదాస్ రచించిన విచారసాగర్ గ్రంథాన్ని పఠించమని, ఆ గ్రంథ పారాయణ తర్వాత ఆచరణ గురించి కూడా చెప్పారు. ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేయాలి. మరల పారాయణ చేస్తూ ఉంటే నిధిధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రం సరిపోదు. చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి. లేకపోతే బోర్లించిన కొండపై నీరు కుమరించినట్లే ఉంటుంది. అనుభవజ్ఞానం ప్రాప్తించినంత వరకు గ్రంథపఠన వ్యర్థం. బ్రహ్మసంపన్నులైన గురుకృప లేకుండా పుస్తకజ్ఞానం నిష్ఫలం. మిత్రులారా,
ఈ విషయంలో భక్తిలోని యథార్థతను మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఒక చిన్న కథను వచ్చే వారం మన ప్రత్యేక సంచికలో చెప్పుకుందాం. ఇంతటితో ఈనాటి శ్రీ సాయి దివ్య కథాలీలలు ఆధ్యాత్మిక ధారావాహిక ముగిస్తున్నాను. ఈ సంచిక మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.